స్కూల్ వాళ్ళందరూ, మా విలేజ్ స్కూల్ వాళ్ళందరూ. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్. సో ఏంటంటే ఈ వ్లాగ్ మరి మీకు ఎప్పుడైతే తెలియదు కానీ తీసేది అయితే ఇండిపెండెన్స్ డే. సో ఏం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ మనం కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా పేరు ఊరు ఏం పెట్టలేదు. వీని పేరు అయితే అరుణ్, నా పేరు అన్వేష్, ఆమె పేరు అయితే అంజలి. సో అట్లా ఇక షూట్ అయితే స్టార్ట్ చేసినాం ఆల్రెడీ. నిన్న వీళ్ళ ఇంట్లో ఫ్యామిలీ సీన్స్ మొత్తం అయిపోయినాయి. వీళ్ళ ఫ్యామిలీ ఇక మా మిస్సెస్ పరిమళ ఉన్న మా అమ్మ అన్నట్టు వీని ఫ్యామిలీ. సో చూద్దాం ఇక కొత్త సిరీస్ అయితే మీకు మ్యాక్సిమం నెక్స్ట్ వీక్ నుంచి అయితే రావడానికి ఛాన్స్ ఇస్తాం. ఈ వీక్ ఉన్నది, మన నెక్స్ట్ వీక్ కూడా ప్రాపర్గా షూట్ ఉన్నది. సో ఈ 2 వీకులు తీసిన తర్వాత మీకు 2 వీకెండ్స్ నాకు పులుసు కారిపోతుంది అనమాట. వీడు నిన్ననే వచ్చిండు బెంగళూరు నుంచి వెళ్ళి. సో ఈ 2 తీసిన తర్వాత నెక్స్ట్ ఇక కంటిన్యూగా మళ్ళీ రన్ అవుతుంది. ఇప్పుడైతే మా వాడు రెడీ అవుతాడు. సో తీసుకోపోయి మా వాడిని బల్లె దింపి జెండా మందిరం వాడు అటెండ్ అవుతాడు. మేము ఇటు రిటర్న్ వచ్చేస్తాం. ఇక బిస్కెట్ ప్యాకెట్ స్వీట్ పొట్లు మా వాడు కొంచెం జోరుదారుగా షూ వేసిండు, జాకెట్. ఈ స్కూల్ ఏం పేరు చూసి ఒకసారి చూచురా. మాంటసరీ స్కూల్ తీసుకోపోతాను ఇక. దప్పదా ఇక ఇప్పుడు మా వాడు స్కూల్కి పోదాం ఫస్ట్. స్కూల్ వాళ్ళందరూ, మా విలేజ్ స్కూల్ వాళ్ళందరూ మొత్తం ఊరు చుట్టూ తిరుగుతాను. సో ఇప్పుడు మా వాడిని స్కూల్కి పోయి వాడిని స్కూల్లో దింపేద్దాం. ఇంకా సంగీత వస్తా అన్నది, ఇంకా రాలే. పొద్దున 7కి ఫోన్ చేసి చేతన్ గడ బయలుదేరిండు 8కి షూట్ అంటే, అలా నాకు తెలియదు అన్న, నేను 7:30కి బయలుదేరుతా, 8 వరకు ఇక్కడ ఉంటా అన్నది. 8 బాగా అవుతుంది, ఇంకా రాలేదు. ఇక లేకుంటే తీరా. సో ఇవాళ అయితే మా చేతన్ గారి బండి మీద పోతాం ఇక మా కన్నయ్య స్కూల్కు, పెట్రోల్ సీ ఎక్క బాయ్ ఆడుతుంది, సైకిల్ ఆడుతుంది, లోపలికి పో. సో మంచిగా ఇండిపెండెన్స్ డే అంటే స్కూల్లో పోయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. కానీ ఏం చేద్దాం, ఇప్పుడు ఇక స్కూల్ లైఫ్ మిస్ అయింది, కాలేజ్ లైఫ్ మిస్ అయింది. ఇప్పుడు కొడుకులను పట్టుకొని స్కూల్లో కూడా అవుతుంది. ఇక అది మా వాడు ముందు కూర్చున్నాడు, ఇక కొంచెం కంఫర్ట్గా కూర్చున్నాడా, వెనక కూర్చో, అట్లా ముందుకు పోకన్నా స్కిడ్ అయితే నా వెనక కూర్చున్నా ఏం కాదు అసలు నువ్వు, కానీ మెల్లగా పోలేదు. ఇక స్కిడ్ అవుతుంది పట్టుకని ముందు పడతాడు. సో రైట్ ఫ్రెండ్స్, స్టార్ట్ అవుతున్నాం స్కూల్కి. బాయ్ దాన్ని లోపలికి పో, మెల్లగానే పోనీ. ఇక మా ఆఫీస్లో జెండా ఎగరేస్తారు. సో అన్నీ రెడీ చేస్తున్నారు గ్రామ పంచాయతీ బౌపేట్. జెండా ఎగరేస్తారు, ఇక అన్ని రంగాలు సిద్ధమైంది. సో మా ఊరైతే స్కూల్ తీసుకొని పోయినాక మళ్ళీ కలుద్దాం. సో మీరు కూడా మీ ఇండిపెండెన్స్ డేను ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. స్కూళ్ళలోనా, కాలేజీలలోనా, లేకపోతే ఇంటి దగ్గర, సో ఎక్కడన్నా అని చెప్పేసి కామెంట్ చేయండి. ఆల్రెడీ కన్నయ్య స్కూల్లో అందరికీ ఇంగ్లీష్ అంటారు, మనమే ఏమనుకుంటారు. వీడియో తీస్తాను కాబట్టి సిగ్గుపడతాను. చూడటానికి ఏమో ఇక్కడేమో ఘోరంగా అల్లరి చేస్తారు ఇంటికాడ, కానీ స్కూల్లో అమాయకం ఇరికించు. మొన్న వీళ్ళు స్కూల్కి తీసుకుపోయేసరికి వీళ్ళ ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి స్కూల్ చూపిస్తారా అండి. స్కూల్
మంచి స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్, మాంటెసరీ హై స్కూల్. ఇక్కడ ఉండబోతుంది వాళ్ళు కదా, అట్లా ఇంటర్నేషనల్ స్కూల్ అలా మంచిగా ఏ అమ్మాయి కాదు బీటెక్ చేసుకున్నా వేరే కంట్రీ రాడు. బెంగళూరు సాఫ్ట్వేర్ ఇట్లా ఇస్తాను. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ కోపెట్లో పడ్డా ఏ ఊరిలో స్టార్ట్ చేసుకున్నా మళ్ళీ అదే ఊరు ఖర్చులో మొత్తం ఇండియా మొత్తం. అందుకే ఇక మనం చదువుకోపోయినా మనం పైన ఇట్లా అవ్వలేదే స్కూల్ మంచిగా ఫ్రీ ప్రమోషన్, ఇంకా స్కూల్ ప్రమోషన్ కోసం లక్షలు లక్షలు ఖర్చు పెడతారు. మన అందరు ఇక్కడ జెండా ఆల్రెడీ ఎగిరిస్తారు. ఫస్ట్ ఆల్రెడీ జరుగుతుంది, పే జరుగుతుంది బయట. ఎక్కడ దాకా ఇక్కడ 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 సో ఆల్రెడీ అంతా రెడీ చేసుకుంటారు. స్టేజ్ కూడా వేసినారు. సూపర్. సో ఇది స్టేజ్ వేసిళ్ళు. చల్ నడకరా లోపల లోపల చల్ మనం పోయి దింపు రావాలి. సో ఆడ వాళ్ళైతే చేసుకుంటారు ఇక వాళ్ళ ప్రోగ్రామ్ ఇట్లా ఉంటుంది వాళ్ళది. సరే లోపల సో ఫ్రెండ్స్ టిఫిన్ అయితే చేస్తాను. మేము వాళ్ళ స్కూల్లో దింపచ్చినాం. ఇప్పుడు అట్లా అయిపోయింది. బేసిక్గా 8కు షూట్ అనుకుంటే ఇప్పుడు సంగీత 8:30కి ఫోన్ చేసి అన్న డ్రెస్సులు ఏం పెట్టుకోవాలంటుంది. నేను ఏం చేయాలి? సో ఆమె వచ్చేవరకే 9 అవుతుంది. ఈ గ్యాబ్లా టిఫిన్ చేద్దామని చెప్పేసి ఇక తింటాను. ఇంట్లో టిఫిన్ మళ్ళీ షూటింగ్ ప్లేస్కి పోయినాక కలుద్దాం. ఇక ఫ్రెండ్స్ సంగీత వచ్చినాక కలుద్దాం మళ్ళీ. సో ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే ఇక అయిపోయింది కదా, మనం దింపేసి వచ్చినాం. చాలా రోజుల తర్వాత కెమెరా ముందుకు వస్తున్నా. అవి రాక ఎన్ని రోజులు అవుతుంది? 6 నెలల ముందు నేను తీసింది. కేరావ్ ప్రేమ తోటే లాస్ట్ లవ్ గేమ్ 4 months. ఇక ఇప్పుడు అత్తారిల్లు ఆంటీ కాస్త ఎంగు పిల్ల అయింది. ఇక ఏం చేద్దాం? ఇక ఇన్ని రోజులు ఆంటీని చూసిలో ఇప్పుడు ఇక లవర్ గర్ల్ని చూస్తారు. ఈమెతో కూడా లవ్ సీన్ ఇచ్చాక చాలా రోజులు అవుతుంది. ఇక ఇదే ఇప్పుడే చాలా రోజులు అవుతలేదు. ఎంత పడి వేధించి చెప్పద్దు ఇలా చెప్పద్దు. అయ్యో మళ్ళీ లీక్ అవుతుంది. సో మళ్ళా ముగ్గురి మీద స్టోరీ ఉంటుంది. సో చూడండి ఇక మీరు. అంటే ఈ వ్లాగ్లో మీకు ఏం చూపించాం, జస్ట్ మా ముచ్చట చూపిస్తాం, ఒకటి దూరంగా పెట్టి అట్లా ఏదైనా సొల్లు చూపిస్తాం తప్ప మిగతా స్టోరీ అసలే చూపించాం. ఎందుకంటే ఈ వీడియోలు వచ్చే వరకు నెక్స్ట్ వీక్ అవుతుంది కావచ్చు అట్లా. రైట్ కలుద్దాం ఇక బాయ్. ఫ్రెండ్స్ లొకేషన్ని చూసి ఆస్వాదించండి. చాలా మంచి లొకేషన్, వెదర్ కూడా చాలా బాగుంది. అందమైన లొకేషన్లో అందగత్తెతో పాటు అందగాడు. చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ పొలాలు వేసిన తర్వాత ఈ లొకేషన్ ఒక్క 2 నెలల వరకు సూపర్ అనిపిస్తుంది. ఇక్కడ తర్వాత ఎండుతుంది, అయిపోతుంది. చుట్టూ పచ్చని పొలాలు. ఈ నాటు ఆల్రెడీ అడిగినాం, 2 రోజుల తర్వాత ఇస్తారట, అందుకే ఇటుకి వచ్చినాం. సో ఈ గ్యాప్లో మన పని ఇలా కానిస్తే అయిపోతుంది మన పని. తీసేయి మైక్ ఇచ్చేసి ప్యాడ్ ఇట్లా లోపల పెట్టేసుకోపోయి. ఫ్రెండ్స్ మా మైక్ మైక్స్ ఇట్లా పెట్టుకొని బ్రాడ్ మైక్స్ ఓన్లీ 35,000 ఓన్లీ. ఏం చేయాలి ఇప్పుడు? ఇది దాచిపెట్టు. అది ఇప్పుడు నీ బండ్లు అది లేదా వీళ్ళ పెడతాం బట్ పెట్టేసాను. అది ఇంకోండి నా బండి ఆల్మోస్ట్ 2 months తర్వాత వస్తున్నాం. మళ్ళీ అన్వేషణ షర్ట్ చేంజ్ చేసిండు వెంటనే అయిపోయింది. ఓన్లీ స్కూల్ పోవడానికి తెల్ల షర్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పనులు ఎక్కినప్పుడు టీ-షర్ట్ డ్యూటీ. అది బయట లాగెత్తుకు కానీ మీరు భయపడతారు, జనాలు భయపడతారు. ఓయ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్. ఆఫ్టర్ షూట్ వెళ్తాం. హాయ్ ఫ్రెండ్స్,
సంగీత అది ఫోన్ కాల్ షూట్ నడుస్తుంది. నడుస్తుంది మళ్ళీ బిజీ ఉన్నాడు. అది ఈ మా స్క్రిప్ట్ లీక్ అవుతుందా? అది లిటరలీ డాక్టర్ రేటింగ్ ఉన్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్. అది ఏం అర్థం కాదు మనకి. అది అన్వేషణ అందం తగ్గుతుంది అలా కెమెరామెన్ కాబట్టి నేను పోతా. మిమ్మల్ని చూపాను నేను వీడియోలో, పొలాన్ని చూపించాను. మన బైక్ అక్కడ పార్క్ చేసిన ఎందుకంటే ఈ సీన్లోనే ఉన్నాను కాబట్టి. అది ఇప్పటిదాకా ఇక్కడ మా షూటింగ్ అయింది ఫ్రెండ్స్. చేస్తుంది కదా అని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పేసి అన్నాడు. సో ఇలా అనమాట, మనిషి అవైలబుల్ అయినప్పుడు ఆ వీడియోస్ అని రికార్డ్ చేసుకొని తీపిస్తారు. హలో ఏంటి పేరేమో కాదురా, అరుణ్. హలో అరుణ్, ఏమైంది? మనం కలిసి ప్లేస్కి వచ్చినా ఇక్కడ నువ్వేంది? బండి కాదు నువ్వు కూడా మాట్లాడుకున్నాడు పోవాలంటే. అది ఒకటే సీన్లో మొత్తం యాక్షన్. అటే ఉంటా, బయటనే ఉండు, మంచిగా వస్తాను, చీకటి వస్తాను. యాక్షన్. కలిసి ప్లేస్కి వచ్చారా? నేను చెప్పినా కదా కలవడం ఇష్టం లేదు, మాట్లాడడం అని చెప్పేసి అక్కడికి. చీకడే ఉంది కదా సార్. అరే ఎందుకు అట్లా అంటాడు? ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నా, దాని కొంచెం మాట్లాడి వెళ్ళిపోతా. డైలాగ్ అయిపోయి ఆమె నన్ను ఇస్తావు, ఇద్దరిని ఇస్తారా? వచ్చినప్పుడే చెప్తున్నా ఇక్కడ రాకని చెప్పేసి, మళ్ళీ వచ్చినాక రమ్మంటే నేనైతే అసలే రాను. ఎంతో మందిగా నాకు తెలియదు, నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడనే ఉంటా, ఇక్కడ పోయే పరిస్థితే లేదు. కమాన్ అగ్రెషన్. నేను ఎంత మొండిగా అన్నా నీకు అస్సలు తెలియదు. వచ్చేది నీ ఇక్కడే ఉంటా, ఇక్కడ అసలు కదిలే పరిస్థితే లేదిగా. అరే ఇది మిస్ అయ్యాను, మళ్ళీ మళ్ళీ చెప్పు. లేదిగా. నువ్వు ముందుగానే అయితే నాకేంది, నువ్వు ఎట్లా అయితే నాకేంది, నాకు కలవడం ఇష్టమే అని చెప్పేసి నాకు అంతే. ఇక ఇగో అరుణ్, నువ్వు వచ్చేలాగా మాత్రం ఇక్కడ అసలు పోయేదే లేదు. చెప్తానా, ఒక 10 minutes దాకా మాట్లాడి వెళ్ళిపోతాను. అక్షర్ పోయే పరిస్థితి లేదు కానీ ఒక 10 minutes నాకు మాట్లాడి వెళ్ళిపోతా. అర్థం చేసుకో, చెప్తే మీ అన్న ఎట్లా మాట్లాడతాడు, ఎన్ని మాట్లాడుతుండో తెలుసు కదా. తెలిస్తే ఎట్లా చేస్తావు, మళ్ళీ మీ అన్న ఎంత ప్రాబ్లం అవుతుంది. హాయ్ చెప్పు, హాయ్ చెప్పరా, చూడరా ఇటు చూడరా. ఆ జెండా చూపించు కన్నా, ఆ జెండా చూపించు. ప్రోగ్రామ్ అవుతుంది బోరాంగిడ. మా వాళ్ళని తీసుకొని పోతాను, ఎండలో కూర్చోలేదు. గాంధీయా కళ ఉన్నది బోరా. ఆవిడ మాత్రం మస్తు చేస్తాడు. ఇక ఈ బ్లాగ్ని ఇక్కడే ముగించుతాం ఇక అంతే. గైస్ వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఓకే బాయ్ బాయ్. బాయ్ చెప్పరా. బాయ్. సో ఇంకో బ్లాగ్లో మళ్ళీ